హలో లర్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు టాప్డ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టాప్లో కూడా ప్రెజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, అలాగే ఫ్యూచర్ టెన్స్ ఉంది. స్టాప్ అంటే నిలబడుట. నిలబడి ఉన్న ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనిని అంటే ప్రెజెంట్ కాలంలో, వర్తమాన కాలంలో స్టాప్ అయిన పనుల గురించి తెలుపుతుంది S1. S2 అంటే స్టాప్ పాస్ట్ టెన్స్, స్టాప్ అయిన పాస్ట్లో జరిగిన సెంటెన్సెస్ గురించి తెలుపుతుంది S2. S1 అంటే ఏంటి? స్టాప్ ప్రెజెంట్ టెన్స్. S2 అంటే స్టాప్ పాస్ట్ టెన్స్. S3 అంటే స్టాప్ ఫ్యూచర్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, S1కి నేను తింటాను, ఇంకా తినలేదు, నెక్స్ట్ జరగబోయే పని నేను తింటాను అంటే తింటాను అనేది స్టాప్డ్ సెంటెన్స్. ఇంకా జరగలేదు కాబట్టి నెక్స్ట్ అదే జరుగుతుంది కాబట్టి దాన్ని స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటారు S1. మీరు నడుస్తారు, ఇంకా నడవలేదు, నడుస్తారు నెక్స్ట్ చేసే పనే అది, మీరు నడుస్తారు. అతడు మాట్లాడుతాడు, నెక్స్ట్ మాట్లాడుతాడు అంటే ప్రెజెంట్ నెక్స్ట్ జరుగుతుంది, దాన్ని S1 అంటారు. ఆమె బట్టలు ఉతుకుతుంది, ఇంకా ఉతకలేదు, ఉతుకుతుంది. ఉతుకుతుంది అంటే నెక్స్ట్ స్టాప్డ్ సెంటెన్స్, అంటే స్టాప్లో ఉంది. అంటే ఉతుకుతూ ఉంది కాదు, ఉతుకుతుంది, నెక్స్ట్ ఉతుకుతుంది. ఇంకా ఉతకలేదు, ఇప్పుడు ఏదో పనిలో ఉంది, నెక్స్ట్ ఉతుకుతుంది. సో ఇది స్టాప్డ్ సెంటెన్స్ S1 అవుతుంది, ప్రెజెంట్లో జరుగుతుంది. శంకర్ టీవీ చూస్తాడు, నెక్స్ట్ టీవీ చూస్తాడు. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, తర్వాత నెక్స్ట్ టీవీ చూస్తాడు. సో ఇది స్టాప్డ్ సెంటెన్స్ S1 అంటారు. స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది S1. ఇప్పుడు S2 గురించి చూద్దాం. S2 అంటే ఏంటి? స్టాప్ పాస్ట్ టెన్స్. నేను తిన్నాను అంటే తినేశాను అంటే పాస్ట్ టెన్స్ అవుతుంది. అంటే తినేశాను, తింటూ ఉంటిని కాదు, తినేశాను అంటే స్టాప్డ్ సెంటెన్స్ అవుతుంది. అది ఎక్కడ? పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి తెలుపుతుంది కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ అది అవుతుంది S2. మీరు నడిచేశారు, అప్పుడే నడిచేశారు, అయిపోయింది ఆ పని, స్టాప్లో ఉన్నారు, నడిచేశారు. సో ఇది S2 అవుతుంది. అతడు మాట్లాడేశాడు, అప్పుడే మాట్లాడినాడు, మాట్లాడేసినాడు, ఇది స్టాప్ అవుతుంది. పాస్ట్లో జరిగింది కాబట్టి, మాట్లాడేశాడు కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆమె బట్టలు ఉతికింది, ఆల్రెడీ ఉతికేసింది కాబట్టి స్టాప్ పాస్ట్ అవుతుంది. స్టాప్డ్లో ఉంది కాబట్టి సెంటెన్స్ స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. శంకర్ టీవీ చూశాడు, ఆల్రెడీ అయిపోయింది పని, చూసేసినాడు, ఇది పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు అతడు ప్రెజెంట్ ఆ వర్క్ అయితే చేస్తూ లేడు కాబట్టి స్టాప్డ్ పాస్ట్ టెన్స్ అది అవుతుంది S2. ప్రెజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్లో మనం జరగబోయే పనిని అది కూడా స్టాప్డ్లో ఉంటుంది కాబట్టి స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అందరూ S3. నేను భవిష్యత్తులో తింటాను, రేపు కావచ్చు, మర్నాడు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తర్వాత కావచ్చు, ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి తెలుపుతుంది S3. మీరు రేపు నడుస్తారు అనేది స్టాప్డ్. ఎప్పుడు నడుస్తారో రేపు అనేది ఫ్యూచర్ తెలుపుతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అతడు భవిష్యత్తులో మాట్లాడుతాడు, భవిష్యత్తులో అంటే రేపు మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడలేదు, మాట్లాడతాడు, అతడు భవిష్యత్తులో మాట్లాడతాడు. సో ఇది S3. ఆమె బట్టలు ఉతుకుతుంది, ఆమె బట్టలు రేపు ఉతుకుతుంది అంటే స్టాప్డ్ సెంటెన్స్, రేపు భవిష్యత్తును చూపిస్తుంది కాబట్టి సో ఇది స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. శంకర్ టీవీ భవిష్యత్తులో చూస్తాడు అనేది స్టాప్ సెంటెన్స్ అవుతుంది. భవిష్యత్తులో అంటే రేపు, తర్వాత, అది ఎప్పుడైనా కావచ్చు, ఇది ఫ్యూచర్ గురించి తెలుపుతుంది కాబట్టి S3 సెంటెన్స్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను నేర్చుకుంటూ ఉన్నాను అంటే నేర్చుకుంటున్నాను అంటే రన్నింగ్ జరుగుతుంది, దాన్ని రన్నింగ్ అంటారు. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్. ఇప్పుడు నేను
రన్నింగ్ అంటే నేను నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో ఇది రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. నేను నేర్చుకుంటూ ఉంటిని అంటే పాస్ట్ టెన్స్ అవుతుంది. నేర్చుకుంటూ అంటే రన్నింగ్ సెంటెన్స్ కిందకి వస్తుంది కాబట్టి ఇది R2 రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. R2 అంటే ఏంటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్. నేను నేర్చుకుంటూ ఉంటాను అంటే ఫ్యూచర్ టెన్స్ని తెలుపుతుంది. అలాగే నేర్చుకుంటూ అంటే రన్నింగ్ కాబట్టి R3 అవుతుంది. నేను నేర్చుకుంటూ ఉంటాను రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్. అలాగే స్టాప్డ్ సెంటెన్సెస్కి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నేర్చుకుంటాను, నెక్స్ట్ నేర్చుకుంటాను అనేది స్టాప్ సెంటెన్స్ ఇక్కడ. సో ప్రెజెంట్లో జరుగుతుంది కాబట్టి, ఇంకా జరుగుతుంది నెక్స్ట్ జరగబోయే పనులను S1 అంటారు. స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అని అంటారు. నేను నేర్చుకునేసాను కాబట్టి పాస్ట్ టెన్స్ అవుతుంది. అది కూడా స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను. భవిష్యత్ అంటే రేపు కావచ్చు, తర్వాత కావచ్చు, ఒక నెల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు కాబట్టి ఇది నేర్చుకుంటాను అనేది స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. R1, R2, R3, S1, S2, S3లు మీకు అర్థమవుతుంది. ఆమె నవ్వుతూ ఉన్నది అంటే ఇప్పుడు ప్రెజెంట్ నవ్వుతూ ఉన్నది అనేది రన్నింగ్ వస్తుంది కాబట్టి అది ప్రెజెంట్లో జరుగుతుంది కాబట్టి R1 వస్తుంది. రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది అది. ఆమె నవ్వుతూ ఉండెను అంటే పాస్ట్ టెన్స్. అది కూడా నవ్వుతూ అంటే రన్నింగ్లో పాస్ట్ టెన్స్. సో రన్నింగ్ పాస్ట్ టెన్స్ అవుతుంది R2. ఆమె నవ్వుతూ ఉంటుంది అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది. నవ్వుతూ అనేది రన్నింగ్ని తెలుపుతుంది కాబట్టి R3 అవుతుంది. రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్. ఆమె నవ్వుతుంది స్టాప్లో ఉంది. అలాగే నెక్స్ట్ చేసే పని ఆమె నవ్వుతుంది. సో S1 కిందకి వస్తుంది. స్టాప్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్గా నెక్స్ట్ జరగబోయే పనిని తెలుపుతుంది. ఆమె నవ్వేసింది, ఆల్రెడీ నవ్వింది అనేది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. అది స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆమె రేపు నవ్వుతుంది. రేపు అనేది భవిష్యత్తుని సూచిస్తుంది. నవ్వుతుంది అనేది స్టాప్ని సూచిస్తుంది కాబట్టి ఇది స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? R1, R2, R3, S1, S2, S3లు మీరు బాగా గుర్తించగలిగితే ఇంగ్లీష్ని మనం సులువుగా నేర్చుకోగలుగుతాం. అలాగే ఇంగ్లీష్లో వీటిని సులువుగా ట్రాన్స్లేట్ చేయగలుగుతాం. ఇవి మనకు బాగా తెలిసి ఉండాలి. మనకు తెలుగులోనే రన్నింగ్ సెంటెన్సెస్ ఉన్నాయి, అలాగే స్టాప్ సెంటెన్సెస్ ఉన్నాయి. రన్నింగ్, స్టాప్ 2 విధాలుగా ఉన్నాయి. రన్నింగ్లోనే మళ్ళీ 3 టెన్సెస్, అలాగే స్టాప్లోనూ 3 టెన్సెస్ ఉన్నాయి. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ R1 అంటాము. పాస్ట్లో రన్ అవుతున్న దాన్ని రన్నింగ్ పాస్ట్ టెన్స్ అంటాము. ఫ్యూచర్లో రన్నింగ్ అంటే జరగబోయే పనుల గురించి తెలిపే వాటిని R3 అని అంటారు. అలాగే స్టాప్ అయిన ప్రెజెంట్ టెన్స్లో జరగబోయే పనిని స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. పాస్ట్ టెన్స్లో అయిపోయిన పనిని, స్టాప్ అయినటువంటి పనిని స్టాప్ పాస్ట్ టెన్స్ అని అంటారు. స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్లో జరగబోయే పనిని స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అని అంటారు. వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించగలిగితే, ఫైండ్ అవుట్ చేయగలిగితే R1, R2, R3లు, S1, S2, S3లు మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇంగ్లీష్ను ఈజీగా నేర్చుకోగలుగుతాం. R1, R2, R3, S1, S2, S3లు ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. అమ్మ పాలు కాచుతుంది అంటే కాచుతుంది అంటే స్టాప్ సెంటెన్స్. ఇది ప్రెజెంట్లో జరుగుతుంది, నెక్స్ట్ జరుగుతుంది కాబట్టి S1 వస్తుంది. అలాగే రేపు అమ్మ పాలు కాచుతుంది అంటే అది ఫ్యూచర్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది.
అమ్మ పాలు కాచుతుంది అనేది S1 అవుతుంది. అమ్మ రేపు పాలు కాచుతుంది అనేది S3 అవుతుంది. నాన్న ఆఫీసు నుండి వచ్చాడు అనేది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. సో ఇది స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ అది అవుతుంది. S2 రవి నిన్న కొట్టాడు. నిన్న అంటే పాస్ట్లో జరిగిపోయింది. కొట్టేశాడు కాబట్టి పాస్ట్ టెన్స్ అవుతుంది. అది కూడా స్టాప్లో ఉంది సెంటెన్స్ కాబట్టి రవి నిన్న కొట్టాడు. ఇది స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. S2 అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్టాప్ పాస్ట్ టెన్స్, స్టాప్ ఫ్యూచర్ టెన్స్, రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని అనుకోకుండా R1, R2, R3లు అని అందాము. ఈజీగా ఉంటుంది. అక్క పాటలు వింటూ ఉన్నది ప్రెజెంట్, ఇది జరుగుతూ ఉన్న పనిని రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అందరూ R1. మా మాస్టారు నిన్న పాఠం చెబుతూ ఉండేను అంటే రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. అది కూడా పాస్ట్లో ఉంది కాబట్టి చెబుతూ అనేది రన్నింగ్ అవుతుంది. ఉండేను అనేది పాస్ట్ని సూచిస్తుంది కాబట్టి రన్నింగ్ పాస్ట్ టెన్స్ R2. సీతని ప్రేమిస్తూ ఉన్నాను అంటే రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ R1 అది అవుతుంది. నేను బిజినెస్ ప్రారంభిస్తాను S1 అవుతుంది. స్టాప్డ్ సెంటెన్స్ ఇది. ప్రారంభిస్తాను అది స్టాప్ సెంటెన్స్. నెక్స్ట్ జరగబోయే పని కాబట్టి S1 స్టాప్ ప్రెజెంట్ టెన్స్. MS ధోని ఆటగాడు అనేది స్టాప్ సెంటెన్సెస్ని సూచిస్తుంది. అలాగే MS ధోని ఆటగాడు నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది స్టాప్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. S1 అమ్మ ప్రతిరోజు గుడికి వెళ్తుంది అనేది స్టాప్ సెంటెన్స్ని సూచిస్తుంది కాబట్టి ప్రతిరోజు డైలీ యాక్టివిటీస్ని మనం S1గానే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ముందు క్లాసెస్లో అర్థమవుతుంది. మా అన్నయ్య బ్యాంక్ ఉద్యోగి అంటే అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. అంటే ఇట్లాంటి డైలీ యాక్టివిటీస్, ఇట్లా డైలీ జరగబోయే పనులని S1 కిందకి తీసుకుంటాము. అంటే ఉద్యోగి స్టాప్ సెంటెన్స్ కాబట్టి అది కూడా ప్రెజెంట్ టెన్స్లో జరుగుతుంది కాబట్టి S1. నేను మా స్నేహితులు ఆడుకోవటానికి వెళ్తూ ఉన్నాము అంటే రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది కాబట్టి రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ R1 అవుతుంది. అతడు ఎగ్జామ్స్ రాసినాడు అనేది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. అలాగే రాసినాడు అంటే స్టాప్లో ఉంది కాబట్టి ఇది స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆమె ఎగ్జామ్లో ఆల్రెడీ ఎగ్జామ్ పాస్ అయ్యింది పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. ఇది స్టాప్లో ఉంది సెంటెన్స్. సో ఇది స్టాప్ పాస్ట్ టెన్స్ S2 అవుతుంది. క్రిస్ ప్రతి ఆదివారము చర్చికి పోతాడు అంటే ఇది ఎవ్రీ సండే ఆల్వేస్ చర్చికి పోతాడు కాబట్టి ఇది పోతాడు అనేది స్టాప్ సెంటెన్స్. నెక్స్ట్ జరగబోయే పనులను సూచిస్తుంది కాబట్టి ప్రతి ఆదివారము డైలీ యాక్టివిటీస్ కానీ ఎవ్రీడే ఆల్వేస్ ఇలాంటి వాటినన్నిటిని మనం S1 కిందకి తీసుకుంటాము. స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కిందకి తీసుకుంటాము. ఫ్యూచర్ క్లాసెస్లో మీకు దీని గురించి బాగా అర్థమవుతుంది. నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ అనేది రన్నింగ్ సెంటెన్స్ అవుతుంది. ఉంటాను అనేది ఫ్యూచర్ని తెలుపుతుంది కాబట్టి రన్నింగ్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. చెల్లెలు గుడికి పోయొచ్చినది అంటే పాస్ట్ టెన్స్ని సూచిస్తుంది. ఆల్రెడీ జరిగిపోయిన పనిని సూచిస్తుంది కాబట్టి అలాగే ఇది స్టాప్లో ఉంది కాబట్టి స్టాప్ పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది.